శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాలతో పాటుగా ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలనైతే తెలుసుకుందాం. 2026 జూలై 17 శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం తదియ తిథి. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:36 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:34 ఉంది. చంద్రోదయం ఉదయం 8:44 ఉంది. చంద్రాస్తమయం రాత్రి 9:39 ఉంది. ఈ రోజు తదియ తిథి మకా నక్షత్రం ఉందండి. తదియ తిథి ఉదయం 10:05 వరకు ఉంది. తదుపరి చవితి తిథి వస్తుంది. మకా నక్షత్రం రాత్రి 10:56 వరకు ఉంది. తదుపరి పుబ్బా నక్షత్రం వస్తుంది. యోగం వ్యతిపాత్ తెల్లవారుజామున 3:48 వరకు ఉంది. తదుపరి వరియాన్. కరణం గరజి ఉదయం 10:03 వరకు ఉంది. తదుపరి వనిజ రాత్రి 9:20 వరకు ఉంది. తదుపరి భద్ర. ఈ రోజు ఉన్న శుభ సమయాల గురించి తెలుసుకుందామండి. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి 5:07 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 12:06 నుండి 12:59 వరకు ఉంది. అమృతకాలం రాత్రి 8:44 నుండి 10:16 వరకు ఉంది. శుభ సమయం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఉంది. ఇంక ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాల గురించి తెలుసుకుందాం. వర్జం ఉదయం 11:18 నుండి 12:52 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:10 నుండి 9:02 వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి 1:23 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:34 నుండి 9:14 వరకు ఉంది. ఇంక ఈ రోజు ముఖ్యమైన పండుగలు విశేషతలు వచ్చేసి ఈ రోజు నుండి మనకి కర్కాటక సంక్రమణం అయితే ప్రారంభమవుతుందండి. అలాగే ఈ రోజు నుండి మనకి దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే పంచాంగం ప్రకారం ఈ రోజు ముఖ్యంగా అన్నప్రాసన, సీమంతం, ఉయ్యాల ఫంక్షను, పెండ్లి చూపులు, వ్యాపారం, రిజిస్ట్రేషను, అద్దీలు మారటానికి ఇటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉందండి. ఈ రోజు శుక్రవారం కాబట్టి లలితా పరమేశ్వరిని, మహాలక్ష్మీదేవిని పూజించండి. ఆవునేతితో దీపారాధన చేసి అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో కానీ కలువ, తామర, మల్లె వంటి సుగంధభరితమైన పుష్పాలతో కూడా పూజించండి. ఈ రోజు ముఖ్యంగా లలితా సహస్రనామ పారాయణ, కనకదార స్తోత్రం, మణితి విపవర్ణన వంటి అమ్మవారి శ్లోకాలు, స్తోత్రాలు పఠిస్తే చాలా మంచిది. అమ్మవారికి ఆవు పాలతో చేసినటువంటి తీపి పదార్థాలు ఏవైనా కూడా నివేదించండి. లేదు అంటే పాలు, బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించండి. ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో పాటుగా సౌభాగ్యం కలుగుతుంది. అంతేనండి, చూసారు కదా, ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.